సార్, ఊర్లో అందరికి న్యాయం చేస్తారు కదా, మరి మాకెందుకు సార్ ఇలా? పెళ్లి చేసుకుంటా ఉన్నాం, తప్ప? తీసుకెళ్ళమని చెప్పాను కదా. రావట్లేదు సార్, నా మొహం మీద చెప్తుంది మా నాన్నకి ఇష్టం లేకుండా రానని. కానీ మీకు తెలుసు సార్, గీత ఇప్పుడు హ్యాపీగా లేదని మీకు తెలుసు. నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని కూడా మీకు తెలుసు. ఇన్నాళ్ళు ఊరికి పెద్ద మనిషిగా ఉండటం కష్టం అనుకున్నాను. మొట్టమొదటిసారిగా ఓ ఆడపిల్లకి తండ్రిగా ఉండటం అంతకంటే కష్టం అనిపిస్తోంది. నా వయసులో సగం వయసు లేని ఓ కుర్రాడు మీ కూతుర్ని నాకెందుకు ఇవ్వరు సార్ అని ప్రశ్నించాడు. సాధారణంగా నేను జవాబు చెప్పను, కానీ నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు పక్కనుంటే సంతోషంగా ఉంటుందన్నావు కాబట్టి, సమాధానం చెప్పాలి కాబట్టి నిన్నిక్కడికి పిలిచాను. ఒకవేళ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అప్పగింతలు ఎవరికప్పచెప్పాలి? మీ అమ్మక, మీ నాన్నక? సార్, మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కలిసి ఉండడానికి విడిపోవడానికి మా పెళ్ళికి సంబంధం ఏంటి సార్? సంబంధం లేదు కదా. నీ పెళ్లికి నీ తల్లిదండ్రులకి సంబంధం లేదు కదా. ఇదే నా సమస్య. పెళ్లికి ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. నీకు ఒక తరమే బాలేదు. నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? ఏ అర్హత ఉందని ఇమ్మంటావు? అర్హత? సార్, నేను తను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. చాలు కదా సార్. సార్, నాకు నిజంగా ఇంకా అర్థం కావట్లేదు సార్, ఎందుకు మీరు గీతాన్ని నాకు ఇవ్వని అంటున్నారు? స్నేహానికి పరిచయం సరిపోవచ్చు, ప్రేమకి స్నేహం సరిపోవచ్చు, కాని పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అహంకారాలతో విడిపోయి నీకు కుటుంబం బంధం అన్న పదాలకే అర్థమే తెలియకుండా పెంచిన నీ తల్లిదండ్రుల్ని చూస్తూ చూస్తూ నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? చూడు, నీ తల్లిదండ్రుల్ని కించపరచడానికో నిన్ను బాధ పెట్టడానికో నేను మాట్లాడటం లేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా నా కూతురికి పెళ్ళయ్యాక పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని కారణాలు వెతుకునే పరిస్థితి రాకూడదన్న భయంతో మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది చూస్తే వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి చేయడానికి మీకు ఏం ప్రాబ్లం లేనట్టు ఉంది సార్. ఏంటి సార్, వాళ్ళిద్దరిని కలిపితే గీతను నాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్. నీ ప్రేమ గురించి చెప్పి బ్రతిమాలతావా? చెప్పండి సార్, నా ప్రేమ గురించి ఏం చెప్పను, కానీ కలిపితే గీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? కలపకపోతే? నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని మీకు తెలుసు సార్. మీ గీత ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని దీవించండి. కలుపుతాను సార్. నువ్వు ఫ్యూచర్లో అడ్జస్ట్ కాలేవా? మొన్నటికి మొన్న మన మురళిగాడి మ్యారేజ్ లో అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగి సోడా అయిపోతే ఆఫ్టర్ ఆల్ నీళ్లు కలుపుకొని తాగిన మహానుభావుడివే. ఆయన తెలిసిన చాలు, నువ్వు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. అయినా ఎవరైనా కూతురికి ఒక అద్భుతమైన అల్లుడు కావాలనుకుంటారు.